మీ ప్రశ్నలకు నా సమాధానం. వైష్ణవి చనిపోయింది మనకందరికీ తెలిసే కదా ఫ్రెండ్స్. నేను ఎందుకంటే పదే పదే వీడియోస్ అనేది పెడుతున్నాను. నేను వైష్ణవికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరు పోరాడాలి. వైష్ణవికి ఏ విధంగా అన్యాయం జరిగిందో ఆ దుర్మార్గుణ్ణి ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష అనేది వేసి, వాడికి ఉరి శిక్ష అనేది వేసి, వాడికి వైష్ణవికి మనశ్శాంతి అనేది ఉండాలి అనే ఉద్దేశంతోనే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వేరే ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే చేశారు, ఏమి ఎప్పుడో జరిగింది కదా వీడియో అనేసి అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. ఎప్పుడో జరిగింది లేదని చెప్పలేదు. న్యాయం అనేది జరగలేదు కదా, 12 రోజులు అవుతా ఉంది, కానీ న్యాయం అనేది రాలేదు ఇంతవరకు. న్యాయం కోసం అనేసి అని చెప్పేసి మనలాంటి వాళ్ళు చాలామంది వైష్ణవి గురించి బాధపడుతున్నారు. ఖచ్చితంగా వైష్ణవికి తగిన న్యాయం అనేది జరిగేంత వరకు ప్రతి ఒక్కరు అనేది ఆమె కోసం అనేసి పోరాడాలి అనే ఉద్దేశంతో వీడియోస్ అనేది చాలామంది పెడుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా అండి, అందరికీ తెలియాలి. షేర్ అనేది చేయడం వల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి కూడా ఇంకా సమాజం అనేది మేల్కోవాలి అనే ఉద్దేశంతో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, నేను లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఒక సిస్టర్ కామెంట్ చేశారు కదా, లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఒకసారి లాంగ్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. మీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఆ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్.